అరుణ కిరణాల మధ్య ప్రచండ సూర్యులా ఉదయిస్తాడు. నువ్వు కళ్ళు తెరిచి చూసే లోపు నీ అజ్ఞానపు కళ్ళు తెరిపించి శుభాలు పలికిస్తాడు. ఎవరేమడిగినా ఇవ్వాలి కదా, అందుకే దేవుడాడు. అంటే దేవుడు కూడా మార్కెటింగ్ టీం పని చేస్తోందన్నమాట. ఈ 50 లక్షలు తీసుకొని నైట్కి నైట్ ఈ స్టేట్ గోడ దుంకి జంప్. బాబాయ్ లాంటి టీ షర్ట్స్ వేసుకుంటాడా? టీ షర్ట్లు జొబ్బాలు మనుషులకమ్మా. భగవంతుడు ఏదన్నా వేసుకోవచ్చు, ఎలా అన్నా ఉండొచ్చు. అదిరే దడబుట్టిందే వయసే, గొడవెట్టిందే మదినే, సడగొట్టిందే అసలేమై ఉంటుందే. దేవుడు 1000 కోట్లు కుమ్మేయచ్చు. మన ఎంపీలు ఎమ్మెల్యేలు బ్లాక్ మనీ ఎక్కడ దాచుకోవాలో తెలియక కొట్టు సత్తున్నారే. పిచ్చి జనం రా పాపం. ఎప్పుడు వీళ్ళకి ఎవరో వస్తారు ఏదో చేస్తారన్న నిస్సహాయత ఎప్పటికీ పోదు. ఇప్పుడు నేను దేవుడిని, నేనేం చెప్తే అది జరుగుతుంది. సార్ 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 ఏంటి సార్ ఈ అన్యాయం? ఏ పురాణంలో ఉంది సార్ మనిషికి కరెంట్ చౌకిచ్చి చంపేయచ్చని? హాయ్ అండి, నా పేరు సామ్రాట్. ప్లీజ్ వాచ్ ఆల్ ద ఇంటర్వ్యూస్ అండ్ గాసిప్స్ ఆన్ ఇండియా గ్లిట్స్ యూట్యూబ్ ఛానల్ అండ్ ఆల్సో సబ్స్క్రైబ్స్ టు IG Telugu.